నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయలతోటి పచ్చి పులుసు తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు 5 నిమిషాల్లో ఇలా పచ్చి పులుసు తయారు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అది కూడా పచ్చి మామిడికాయతోటి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పచ్చి పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసి పెడితే సూపర్ అంటారండి. ఇప్పుడు దానికోసం ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. మీరు మరి ఎక్కువ పుల్లగా ఉంటే ఒకటి తీసుకోవచ్చు, లేదంటే 2 తీసుకొని దీంట్లో తగినన్ని మామిడికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టి మనం మామూలుగా ఉడికించుకోవచ్చు, కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోయిద్దండి. ఒక 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇప్పుడు మామిడికాయలు ఉడికేలోపు పచ్చిమిర్చి తీసుకొని మనం కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఇక్కడ కారం తక్కువ ఉన్నాయని ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నా. మీరు ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతాయండి. ఇలా ఒక ఫోర్క్ పెట్టుకొని, మీకు కాడలు ఉంటే కాడలతో పాటు కాల్చుకోవచ్చు, కాడలు లేకపోతే ఇలా ఒక ఫోర్క్ పెట్టుకొని స్టవ్ మీద మంట సిమ్లో పెట్టుకొని చక్కగా పచ్చిమిర్చి మంచిగా కాల్చుకోవాలన్నమాట. మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు చక్కగా కాలుతాయి అనమాట. మంచి ఈ కలర్ వచ్చేంత వరకు కాలాలండి పచ్చిమిర్చి. ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఇవి వచ్చేసి మనకు పచ్చి పులుసు థిక్నెస్ కోసం అండి. ఇలా వేసుకొని చక్కగా ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక రోట్లో వేసుకొని పొడి చేసుకోండి, లేదంటే మీరు మిక్సీ గిన్నెలైనా వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే రోట్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను. మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో మనం కాల్చుకున్న పచ్చిమిర్చి కూడా దంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి. అందులోనే మనం కాల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా చక్కగా కచ్చాపచ్చగా దంచుకోండి. మరి మెత్తగా అవ్వద్దండి, కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు మామిడికాయలు ఉడికిపోయినాయి చూడండి. ఇలా ఉడికిన మామిడికాయల్ని చక్కగా అందులో ఉన్న రసం అంతా తీసేసుకోవాలి. ఇలా రసం అంతా తీసేసుకొని ఆ టెంక తోలు మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మీకు పులుపుకు తగ్గ వాటర్ ఇంకా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చండి. లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం దీన్ని. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇలా అయితే సరిపోయిద్దండి. లేదు కొంచెం తక్కువ తింటాము అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చి పులుసులో బాగుంటుంది. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల పచ్చి పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం ఇలా పిసుకుతూ బెల్లము, ఉల్లిపాయలు అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి వేసుకోవాలి. అందులోనే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసుకొని, ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఒకసారి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి ఇవి అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపిన 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అందులోనే ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు పోపు తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పచ్చి పులుసులో వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి. ఇలా చేసేసుకుంటే మనకు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు హడావుడిగా ఉంది, వంట చేయడానికి టైం లేదన్నప్పుడు ఇలా 5 నిమిషాల్లో చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్లో మనకు పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చి పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.